ఓం నమో నారాయణాయ. బలిపాడ్యమి గురించి తెలుసుకుందాం. వ్యాస మహర్షి రచించిన ప్రహ్లాద పురాణం ప్రకారం ప్రహ్లాదుని మనవడే బలిచక్రవర్తి. పరమ విష్ణుభక్తుడైన తాత ప్రహ్లాదుని ఒడిలో ఆటపాటలతో అతని బాల్యం గడపడం వల్ల బలిచక్రవర్తికి విష్ణుభక్తి అబ్బింది. అయితే రాక్షసులకు రాజైన కారణంగా వారిని పాలిస్తూ ఉండేవాడు. అత్యంత జనరంజకంగా పరిపాలన చేసే బలిచక్రవర్తి కాలంలో జనం సుఖ సంతోషాలతో జీవించడం వల్ల నేను గొప్ప రాజును అనే అహంకారం అతని మనస్సును ఆవరించింది. దీనితో ఒక మహాయాగం చేసి ఏకంగా ఇంద్ర పదవిని చేపట్టాలని భావించాడు. బలిచక్రవర్తి తాను చేపట్టిన యాగానికి ముల్లోకాల వారిని ఆహ్వానించి విశేషంగా దానాలు చేసి సంతృప్తిపరుస్తాడు. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి గర్వభంగం చేసేందుకు 7 ఏళ్ల బ్రాహ్మణ బ్రహ్మచారి బాలుడిగా గుండు, చిన్న గొడుగు, కమండలం తీసుకుని ఆ యాగస్థలికి వస్తాడు. ఆ బాలుణ్ణి చూసిన బలిచక్రవర్తి అందరిలాగే ఇతనికి దానం ఇస్తానని అంటాడు. రాక్షసుల రాజైన శుక్రాచార్యుడు దానాలు కోరుతున్నది శ్రీ మహావిష్ణువని, అతను రాక్షసులకు శత్రువని కనుక ఈ బాలుడికి దానం ఇవ్వడం అంటే చావును కోరి తెచ్చుకోవటమే అని బలిచక్రవర్తిని హెచ్చరిస్తాడు. అందుకు బలి, అదే నిజమైతే అంతకంటే అదృష్టమేమున్నది, అందరికీ అన్నీ ఇచ్చే విష్ణువుకు దానం చేయటం నాకెంత అదృష్టం అంటూ గురువు వారించినా వినకుండా వామనుణ్ణి ఏం కావాలో కోరుకోమని బలి అడుగుతాడు. 3 అడుగుల నేల ఇప్పించండని అంటాడు వామనుడు. సరే తీసుకో అంటూ వామనుడి చెయ్యి మీద చెయ్యి పెట్టి జలం సాక్షిగా 3 అడుగుల నేలను ధారపోస్తాడు. ఆశ్చర్యకరంగా 3 అడుగుల ఆ బాలుడు ఆకాశమంతా పెరిగిపోతాడు. ఆ త్రివిక్రముడు ఒక పాదం భూమి మీద, మరో పాదం ఆకాశం మీద నిలిపి 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడగగా బలిచక్రవర్తి మోకాళ్ళ మీద కూర్చుని నమస్కరించి స్వామి నా తలపై పెట్టు అని అనగా వామనుడి రూపంలో ఉన్న విష్ణువు బలి తలపై పాదం మోపి అతన్ని పాతాళానికి అనగదొక్కుతాడు. బలిచక్రవర్తి పాలనాపరంగా పుణ్యాత్ముడు కావడం వల్ల అతనిని పాతాళ చక్రవర్తిగా నియమించి ఏదైనా వరం కోరుకోమని బలిని అడుగుతాడు. అప్పుడు బలిచక్రవర్తి తన కోసం కాకుండా మానవుల కోసం తాను దానం చేసిన 3 అడుగులకు గుర్తుగా ఏటా 3 రోజులు ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక పాడ్యమి నాడు భూలోకానికి తాను రాజుగా ఉండేలా అనుగ్రహించమని కోరుతాడు. అంతేకాదు ఆ 3 రోజుల్లో ఎవరు దీపాలను వెలిగించి దానం చేస్తారో వారికి సకల సంపదను అనుగ్రహించమని బలి విష్ణువును కోరగా విష్ణువు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా తాను పాలించిన భూమిని చూసేందుకు ఈ 3 రోజులు సాయంకాలం వేళ బలిచక్రవర్తి విష్ణువుతో కలిసి వస్తాడట. అందుకే ఈ 3 రోజులు ఆ వేళకి ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గులు వేసి దీపాలు పెడతారు. ఈ వేడుక చూసి తన ప్రజలంతా సంతోషంగా ఉన్నారని సంతోషపడి తిరిగి బలి పాతాళానికి వెళ్ళే ఈ రోజునే బలిపాడ్యమి పేరుతో జరుపుకుంటున్నాము. అందుకే బలిపాడ్యమి రోజు సాయంత్రం దీపాలు వెలిగించి దానాలు చేయడం సాంప్రదాయంగా వస్తోంది. రానున్న బలిపాడ్యమి రోజు సాయంత్రం మనం కూడా దీపాలు వెలిగించి దాన ధర్మాలు చేద్దాం. దీర్ఘాయుషును, అష్టైశ్వర్యాలను పొందుదాం. స్వస్తి.